ఈ వీడియోలో మనం ప్రతి సండేనే ఎందుకు హాలిడే, వారం అంటే 7 రోజులే ఉండాలని ఎవరు నిర్ణయించారు, వారంలో 7 రోజులు ఉంటే సండేనే ఎందుకు హాలిడే, అసలు ఈ సండే వెనుక కథ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కే వ్లాగ్స్. కంటెంట్ నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం బ్రిటిష్ వాళ్ళు తీసుకువచ్చిన కొన్ని నియమ నిబంధనలను పాటిస్తూనే ఉన్నాం. వాటిలో ఈ ఆదివారం సెలవు ఒకటి. అసలు సండేనే హాలిడే ఎందుకు వచ్చిందో మనం తెలుసుకోవాలంటే ముందు మనం వారంలో 7 రోజులే ఉండాలని ఎవరు ఎందుకు నిర్ణయించారో తెలుసుకోవాలి. క్రీస్తు శకం 321లో అప్పటి రోమన్ చక్రవర్తి కాన్స్టాంటైన్ వారంలో 7 రోజులు ఉండాలని, వారంలో చివరి రోజైన ఆదివారమును అందరికీ సెలవు దినంగా ప్రకటించాడు. ఈ ఆదివారం సెలవు ప్రకటనలో రైతులకు మినహాయింపు ఇచ్చి వాళ్ళు వారం మొత్తం పని చేయాలని సూచించాడు. ఈ కాన్స్టాంటైన్ చక్రవర్తి ఒక క్రిస్టియన్ రాజు అవ్వడం వలన ఆదివారం రోజునే సెలవు దినంగా ప్రకటించాడు. దీనికి గల కారణం క్రిస్టియానిటీ క్యాలెండర్ ప్రకారం దేవుడు 6 రోజులు శ్రమించి ప్రపంచాన్ని రూపొందించాడని, 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడని నమ్ముతారు. అదే వారంలో 7వ రోజైన ఆదివారంను సెలవుగా ప్రకటించాడు. ఇది మొదట రోమ్లోనే ప్రారంభమైనప్పటికీ అతి తక్కువ కాలంలోనే ప్రపంచ దేశాలన్నీ కూడా ఆదివారంను సెలవు దినంగా ప్రకటించాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి ఎక్కడో రోమ్ దేశంలో ప్రారంభమైన రచ్చ మన దేశంలో రావడానికి 1890 వరకు సమయం పట్టింది. భారతదేశంలో 1843 వరకు కూడా అప్పటి పాలకులైన బ్రిటిషర్స్ కి గానీ, భారతదేశ కార్మికులకు గానీ ఎటువంటి అధికారిక సెలవు దినాలు లేవు. అయితే 1843లో అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన హార్డింగ్ వన్ క్రిస్టియానిటీ ప్రకారం దేవుడు 6 రోజులు పనిచేసి విశ్వాన్ని సృష్టించి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. కాబట్టి బ్రిటిష్ అధికారులు కూడా వారంలో 6 రోజులు పనిచేసి ఆదివారమును సెలవు తీసుకోవచ్చని ప్రకటన జారీ చేశాడు. దీంతో కేవలం అధికారులకు మాత్రమే సెలవు దొరికేది. సామాన్య కార్మికులకు అధికారిక సెలవు లేకుండా పోయాయి. ఆ సమయంలోనే 1844లో ఇంటర్నేషనల్ సంస్థ అయిన ISO వారంలో చివరి రోజైన ఆదివారమున స్కూల్ పిల్లలకు సెలవు దినంగా ప్రకటించడమైంది. 1840 కాలంలో అనేక దేశాల్లో బ్రిటిషర్సే అధికారంలో ఉన్నారు. అయితే ఈ ISO ప్రకారం ఆదివారం సెలవు వెనుక ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే విద్యార్థులు చదువుకోవడమే కాక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో కూడా రాణించాలని, ఆదివారం రోజున పిల్లలు వారికి నచ్చిన పని చేసుకుని వాటిలో నైపుణ్యం సంపాదించాలని అని ISO ఆశించింది. దీంతో అందరికి సెలవులు దొరికినా కూడా సామాన్య కార్మికులకు అధికారిక సెలవులు లేకుండా పోయాయి. ఈ కార్మికుల పని దిన చరిత్రను మార్చడానికి పుట్టిన వాడే నారాయణ్ మెఖాజీ లోఖండే. ఇతను 1848లో మహారాష్ట్రలోని థానేలో జన్మించాడు. ఇతను 1883లో మిల్ వర్కర్స్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు. అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ అయిన లార్డ్ రిప్పన్ తో హిందూ క్యాలెండర్ ప్రకారం వారంలో ఆదివారం మొదటి రోజు. ఆదివారము హిందూ సాంప్రదాయం ప్రకారం మా ఆరాధ్య దైవమైన ఖండోబా రోజు. అలాగే ఆదివారం రోజున మేము సూర్యదేవుని కొలుస్తాము, కాబట్టి మాకు ఆదివారం రోజున అధికారికంగా సెలవు కావాలని కోరాడు. కానీ దానిని రిప్పన్ తిరస్కరించాడు. అయినా కూడా తన పంతం మానకుండా లోఖండే ఆదివారం రోజు సెలవు కోసం పోరాడుతూనే ఉన్నాడు. చివరికి 1890 జూన్ 10న బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా ఆదివారంను సెలవు దినంగా ప్రకటించింది. అప్పటి నుండి ప్రతి ఆదివారం కూడా అధికారిక సెలవుగా కొనసాగుతూనే వస్తుంది. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం ఈ బ్రిటిష్ సాంప్రదాయాన్ని పాటిస్తున్నాము. భారతదేశం అంతా ఒక లెక్క అయితే మన హైదరాబాద్ సంస్థానంలో భాగమైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో కొంత భాగంలో వేరే లెక్క ఉండేది. ఇక్కడ కార్మికులకు, విద్యాలయాలకు శుక్రవారం రోజు సెలవు ఉండేది. అది ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు అది ఆదివారం సెలవుగా ఎలా మారిందన్న విషయాలను మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.